9వ కీర్తన 1వ వచనం కలిసి చూద్దాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. చాలు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైనటువంటి సత్య సాక్షి దేవ, గొర్రెల గొప్ప కాపులైనటువంటి దేవ, మా ప్రాణప్రియుడు అయినటువంటి దేవ, మమ్మల్ని రక్షించేంతవరకు మీ కాపుదలలో ఉంచారు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. మా ప్రాణములు విమోచించిన దేవుడు, మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఎవరో మేము చూస్తూ వచ్చాం. ప్రభువా, మా రక్షణకర్తమైన దేవుడు కనుక మిమ్మల్ని ఆరాధించాం. మా విమోచకుడు, మాకు న్యాయం తీర్చిన వాడు, మమ్మల్ని ఆదరించిన ఆదరణకర్త ప్రభువా, అందరూ బట్టి మేము హృదయపూర్వకంగా స్తుతించాం. ఈ వారము మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీరు ఎవరో చూచాము. ఆ దేవుడు మీరు మాకు ఏమైనారో ఇదనో చూచి ఆరాధించడానికి సహాయపడమని మీ రక్తాన్ని మా అందరి మీద ప్రోక్షించండి. చలించే ప్రతి తలంపు నుండి తప్పించండి. రాగలిగి మోకరించిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని నడిపించండి. అన్ని అనుకూలతలు కలిగి సోమరులుగా, నిద్రమత్తులుగా, తిండిపోతులుగా, నిష్ఫలులుగా ప్రభువా మందిరానికి రాకుండా తిరిగేటువంటి వారిని దర్శించండి. మార్పులను వారిని నడిపించమని, దాసును అభిషేకించమని యేసు ప్రభు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఉదయ కాలము మరి గత వారంలో మనం చూసుకున్నాం. ఆయన మనకు రక్షణకర్త అయిన దేవుడని, ఆయన మనకు న్యాయకర్త అయిన దేవుడని, ఆలోచనకర్త అయిన దేవుడని, నన్ను సృష్టించిన వాడు నీవే అని, తర్వాత నన్ను ఆదరించేవాడు, నాకు ఒక నిరీక్షణ కలిగించిన వాడు, నాకు మీతో సమాధానపరుచుకున్నటువంటి నా సమాధాన కారకుడైన దేవుడని నేను నిన్ను స్తుతిస్తున్నానని గత వారంలో మరి చూస్తూ వచ్చాను. ఈ దినంలో ప్రియులారా, అంత గొప్ప దేవుడు మనకి ఏం మేలు చేశాడు? ఏం మేలు చేశాడు అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో ఆయన మన కొరకే చేసిన అద్భుతమైనటువంటి కార్యము అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడట చేత ఆ చిత్తమును బట్టి చూడండి పిల్లారా, పాపులమైనటువంటి మనడల దేవుని యొక్క అనాది కాల సంకల్పం నేడు దినమున కలిగినది కాదు. నీవు నేను తల్లిగర్భంలో పుట్టి పెరిగి రక్షణ పొందేటువంటి దినం వరకు దినమున మనకు కలిగినటువంటి ఈ రక్షణ కాదు. ఇది జగత్తు పునాది వేయబడక మనపే క్రీస్తు వారిలో మనల్ని ఏర్పరచుకొని నియమించాడు కనుకనే ఈ రక్షణ నేటి దినమున జరిగింది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన లోకానికి వస్తాడని చెప్పబడింది. కనుకనే గలతీ 4:4 ప్రకారం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ద్వారా మనకు రక్షణ. కనుక ఆయన రక్షణకర్త ఉన్నాడు. ఆయన మనను సృష్టించాడు, మనకు న్యాయం తీర్చాడైతే ఏం చేశాడు అంటే ఆయన మనను పరిశుద్ధపరిచాడు. తల్లి గర్భంలో బయటకు వచ్చినప్పుడు రక్తంతో నిండినటువంటి వారమై, పాపముతో నిండినటువంటి వారమై, రక్తములో పాపంలో పొరలాడుతున్నటువంటి వారము, లోకమైనటువంటి మాయలో, లోకమైనటువంటి పాపంలో పొరలాడుతున్నటువంటి వారం. ఇలాంటి మనను యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ మరణము ద్వారా, ఒక కులానికి కాదు, ఇది ఒక మతానికి కాదు అమ్మా, ఒక జాతి కాదు, ఒక తెగకు కాదు, మనుషులందరి కొరకే జరిగించిన రక్షణ కార్యం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడటం ద్వారా శిలువలో ఆ చిత్తమును బట్టి
మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. నువ్వు ఎవరైనా సరే, నువ్వు కానీ నేను కానీ, ఈ లోకంలో ఎవరైనా సరే, పనివాడు మొదలుకొని దేశంలో ఏలుబడి చేసే రాజు వరకు సైతం పరిశుద్ధత ఎలా వస్తుందంటే ఆ దేవుని యొక్క చిత్తమును బట్టి. చూడండి, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం చూడండి. 63వ అధ్యాయము 9వ వచనం ఏం రాయబడిందంటే, వారి యావత్ బాధలో ఎవరు బాధ పొందారు? మన యొక్క యావత్ బాధలో మనం బాధపడవలసిన వారు ఎక్కడ? నరకములో బాధపడవలసినటువంటి వారు. మన పాపమును బట్టి మనం మరి నరకములో కాలవలసిన వారు. మన పాపమును బట్టి మనం శిక్ష పొందవలసిన వారు. అయితే మన యావత్ బాధ అంతా కూడా ఆయన వేసుకున్నాడట. మన యావత్ బాధలో ఆయన బాధను ఎవరైనా యేసు ప్రభువు. ఎవరు పొందారంటే నీకోసము, నీకోసం ఎవరు బాధ పొందారు? నీకోసం ఎవరు రక్తం కార్చారు? నీకోసం ఎవరు మరణించారు? యేసు ప్రభువు వారు పుట్టక మునిపే 700 సంవత్సరాలకు ముందుగానే వ్రాయబడినటువంటి మాట ఇది. యేసు ప్రభువు వారి లోకానికి రాకముందంటే 2025 సంవత్సరాలకి దానికంటే ముందుగా 700 సంవత్సరాలంటే 2725 సంవత్సరాల క్రితం పలికిన మాట ఇప్పుడు పలుకుతున్నా. వారి యావత్ బాధలో ఆయన నీ కొరకు నా కొరకు బాధ నొందాడు. ఏమన్నాడు? ఎలా బాధ పొందాడు? ఆయన సన్నిధి దూత వారిని రక్షించరు. దూత అంటే యేసు ప్రభు వారే. ఆయన ప్రేమ చేతను, తాలిమి చేత, తలిమి కాదు తాలిమి అంటే ఎంతో ఓర్పుతో సహనముతో బాధను భరిస్తూ ప్రేమించాడు కనుకనే నీ కొరకు బాధను భరించాడు, సహించాడు. ఎన్ని బాధలు! ఆయన మరి ఎండిన భూమిలో లేత మొక్కవలే పెరిగినటువంటి ఆ ప్రభు ఆయన ముఖ వికారమైపోయింది. చూడనొల్లని వాడిగా చేయబడ్డాడు, రక్తపు ముద్దగా చేయబడ్డాడు. కారణం ప్రేమ చేతను తాలుగు చేతను నా బాధను భరించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ మరణము చేత ఆ క్రీస్తు యేసు వారి యొక్క మరణము మనకు పరిశుద్ధతనిచ్చింది కనుక మొట్టమొదటిగా ఆ రక్షణకర్త అయినటువంటి ఆ దేవుడు మొట్టమొదటిగా మనకేమిచ్చాడంటే, విడారా మరి మనకు రక్షణనిచ్చాడు, రక్షణ పాత్రనిచ్చాడు. అందుకని 116 కీర్తన చూడండి. 116 కీర్తన 12 వచ్చిన, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికై నేను ఆయనకి ఏమి చెల్లించదును? ఎవరిచ్చారు నీకు రక్షణ పాత్ర? ఎక్కడ దొరుకుతుంది? భక్తి చేస్తే దొరుకుతుందా? దాన ధర్మాలు చేస్తే దొరుకుతుందా? పుణ్యకార్యాలు చేస్తే దొరుకుతుందా? యజ్ఞములు యాగములు చేస్తే దొరుకుతుందా నీకు రక్షణ పాత్ర? ఎవరిచ్చారు? ఆ యేసు ప్రభువు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధారణ ద్వారానే నీకు నాకు రక్షణ పాత్ర దొరికింది. విడాల ఉదయకాల సమయంలో ఆ రక్షణకర్త అయినటువంటి ఆ దేవుడు నీకు రక్షణ పాత్ర ఇవ్వడానికి ఏదో శబ్దం పెట్టింది. రక్షణ పాత్ర ఎలా దొరికిందంటే యేసు ప్రభువు వారి యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడడం వలన ఎలా అర్పించబడింది? యావత్ బాధలో ఆయన బాధను అనుభవించాడు. ప్రేమ చేతను తాలుగు చేతను ఆయన మనల్ని విమోచించడానికి యావత్ బాధను పొందాడు. కనుకనే ఈ రక్షణ పాత్ర మనకు దొరికింది. పీడారా ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని
ప్రభువును స్తుతించాలి. దానికంటే మించి మనం ఏమిచ్చినా ఆయన బలియాగమునకు, ఆయనకు శిలువ బలియాగమునకు మనం ఏమి ఇవ్వలేము. అందుకనే మీకా భక్తుడు అడుగుతున్నాడు చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయం, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో భక్తుడు అన్నాడు, ఏమి తీసుకొని వచ్చి 6వ అధ్యాయము క్షమించండి 8వ వచనం, నేను 6వ వచనమే 6 ఏం తీసుకొని రాగలవు అని నిన్ను ప్రేమించిన విధానం ఎరుగు. నీ బాధలో బాధన ఉంది. ఆయన ప్రేమ చేత నీ కొరకు తాలుకున్నాడు. అంత యావత్ బాధను తాలుకోగలిగిన వాడి లోపల ఎవరు లేరండి. ఒక ఏలు కాలితే తట్టుకోలేవు, పై మీద నీకు ఇంత నూనె పడితే తట్టుకోలేవు, ఒక కొరడా దెబ్బ కొడితే తట్టుకోలేవు, ఒక బెత్తము దెబ్బ పడితే తట్టుకోలేవు. దేహమంతా కూడా రక్తసిక్తమైంది. లెక్క పెట్టారు నిపుణులు అందాజ్గా 5430 గాయములు. అందాజ్కి లెక్క పెట్టారు. 5430 గాయములు పొందినటువంటి యేసు ప్రభు అలాంటి గాయపరచబడినటువంటి, అలాంటి త్యాగపూరితమైనటువంటి, త్యాగ సహితమైనటువంటి ఆ దేవుని గురించి ఏమి ఇవ్వగలవు? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? భక్తుడు అన్నాడు, ఏం తీసుకొస్తావు? ఏం తీసుకొస్తావు చెప్పు. మీ దగ్గర నమస్కారం చేస్తావు, బైబిల్ పట్టుకొని వచ్చి మందిరానికి వచ్చిపోతే సరిపోద్దా? తీర్థయాత్రలు చేస్తే సరిపోతుందా? ఒక పూట ఒక 10 మందికి భోజనం పెట్టిస్తే సరిపోద్దా? వీడారా గమనించండి, ఏం తీసుకొస్తావు? మరి చూడండి, అక్కడ దహన బలులు 7 దూడలు తీసుకొని వస్తావా? 7 దూడలు తీసుకొని వస్తే సరిపోతుందా? చదువు. అట్లా కాదు చదవాల్సింది. 7 దూడలను దహన బలులను అర్పించి దర్శించదవా? బలి అర్పిస్తే సరిపోతుందా? ఎడ్లను, కోడెలను, మేకలను, గొర్రెలను, కోళ్లను అర్పిస్తే సరిపోతుందా? మేకలు, పొట్టేళ్ళు, విస్తారమైన తైలం, విస్తారమైన తైలం తీసుకొని వస్తున్నావా? లేకపోతే నా జ్యేష్ఠ కుమారుడు నేను ఇస్తానండి సరిపోతుందా? సరిపోదు. అందుకే చూడండి, సామెతలు 26వ అధ్యాయం 23వ వచనం, అక్కడ భక్తుడు ఏమన్నాడు? ప్రభు ఏమడుగుతున్నాడు? ఆయన నిన్ను ఏమడుగుతున్నాడు? లేదు, 23వ అధ్యాయం 26వ వచనం, నా కుమారుడా, నా కుమారి, నా కుమారుడా, నువ్వు పొట్టేళ్ళు తెచ్చినా, గొర్రెలు తెచ్చినా, నదులంతా విస్తారమైన తైలం తీసుకొని వచ్చినా, నీ కుమారుని ఇచ్చిన నా ప్రేమకు సాటి రాదు. మరి ఇంకేమంటున్నాడు? నీ హృదయం, నా కుమారుడా, నీ హృదయం నాకి, నీ హృదయంలో చోటు నాకు. కనుక అప్పుడు మనకు రక్షణ పాత్ర దొరుకుతుంది. నీ హృదయంలో ఆ ప్రభువుకి, ఆ ప్రేమగల దేవునికి నీ హృదయంలో చోటు ఇస్తే నీకు రక్షణ పాత్ర దొరుకుతుంది. ఆయనను ఎదుర్కోవడానికి, ఆయనను సేవించడానికి, ఆయనను దర్శించడానికి నీకు రక్షణ పాత్ర అవసరం. ఎలా దొరుకుతుంది? నీ హృదయం ఇస్తే, నీ హృదయంలో చోటు ఇస్తే ఆ పాత్ర నీకు దొరుకుతుంది. కనుక ఉదయకాలం రక్షణకర్త అయినటువంటి ఆ దేవుడు, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను ఆదరించే నీ ఆదరణకర్త అయినటువంటి దేవుడు
నీకు ఆయనకు సమాధానం కలిగించుకున్న సమాధాన కారకుడైనటువంటి ఆ ప్రేమగల రక్షకుడు నీ కొరకై యావత్ బాధలో బాధనందాడు. ప్రేమ చేతను తాలుగు చేతను నిన్ను విమోచించి నీకు రక్షణ పాత్ర ఇచ్చాడు. అందును బట్టి ప్రభువును మనము స్తుతించవలసిన వారంగా మనం ఉండాలి. రెండవదిగా చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో అదే మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం ఏం రాయబడింది? సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవునికి, గొర్రెపిల్ల యేసుప్రభు వారికి ఏం చెల్లించగలము? నా రక్షణకై స్తోత్రం, నా రక్షణకై స్తోత్రం. నాకు రక్షణ పాత్ర ఇచ్చే వరకు మీకు స్తోత్రం అయ్యా. మొట్టమొదటిది ఆ రక్షణకర్త అయినటువంటి ఆ దేవుడు నీకు రక్షణ పాత్ర ఇచ్చాడు. రెండవదిగా చూడండి, అదే యోహాను సువార్త 3వ అధ్యాయం, రక్షించడం మాత్రమే కాదు కానీ పిడారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట చదవండి త్వరగా. యోహాను సువార్త 3:18లో రాయబడిన మాట ఏంటంట? ఆ ప్రభువునందు, ఆ శిలువయందు, ఆ మరణమునందు, ఆ బలియాగమునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, అమ్మా అయ్యా, ఆ కుమారుని యందు తాలిమి చేతను ప్రేమ చేతను నిన్ను రక్షించినటువంటి యావత్ బాధలో నీ కొరకు బాధపడినటువంటి ఆ కుమారుని యందు విశ్వాసం ఇస్తే ఏం జరుగుతుంది? తీర్పు లేదు. పాపం వల్ల వచ్చే జీతము ఆ తీర్పు ఉండదు. ఇక తీర్పు లేదు. ఆ కుమారుడు నీకు రక్షణ పాత్ర ఇచ్చినటువంటి ఆ కుమారుడు, ప్రభువా నా యావత్ బాధలో మీరు బాధనుందారు, నన్ను ప్రేమించారు, నా కొరకు తాలుకున్నారు. అందుకనే శిలువలో ఆయన మరి మాట్లాడుతున్నప్పుడు సైనికుడు అన్నాడు, తాలుడి తాలుడి, ఉండండి ఉండండి ఉండండి. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఏలి అని పిలుస్తున్నట్టున్నాడు. ఏలి ఏలి లామా సబక్తాని పలికినప్పుడు తాలుడి, కొంచెం ఆగండి ఆగండి. ఆయన ఏదో పిలుస్తున్నాడు, ఏలి అని పిలుస్తున్నాడు. నీ కొరకే నా కొరకే తాడుకున్నాడు. ఆయన బాధను భరించాడు. బాధలో నన్ను కొట్టొద్దని అడగలేదు, సిలువను వదిలిపెట్టి పారిపోలేదు, లేదా ఎవరి సహాయమో కోరలేదు. ఆయన తను వచ్చినటువంటి భూమి మీదకి వచ్చినటువంటి తన కార్యాన్ని సమాప్తము చేశాడు. పిల్లల సమాప్తమైన తలను వంచాడు. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి త్వరగా. చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా చేసి, ఏమంటున్నాడు? మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తున్నామా? అయితే యేసు ప్రభువారు ఆ కుమారుడు తనకు ఏదైతే అప్పగించబడిందో ఆ పనిని సంపూర్ణంగా జరిగించడు, ఏది మిగల్చలేదు. వెనుకనే సమాప్తమైన తనలో ఉంచాడు, ఆత్మను అప్పగించాడు. కనుక పిడారా, నీ కొరకే నా కొరకై అన్యాయపు తీర్పును పొందాడు. నీకు నాకు ఇక తీర్పు లేదు. ఆ కుమారుడిని విశ్వాసం ఉంచితేనే. ఇక నీ ఎవరి మీద విశ్వాసం ఉంచినా, ఎవరిని నమ్ముకున్నా ఒక దినంలో తీర్పు ఉన్నది. ఆ తీర్పులో నీకు నీ క్రియలను బట్టి నీవు తీర్పు పొందుతావు. అయితే కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేస్తే నీకు తీర్పు లేదు. అందరూ బట్టి ప్రభు స్తుతించాలి. ప్రభువా నాకు రక్షణ పాత్ర ఇచ్చావు, సరే మంచిదే, ఎలుగెత్తి ఆరాధిస్తాను. అంత మాత్రమే కాదు, ఆ లోకంలో ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తీర్పు ఉంది. 20వ అధ్యాయము 12వ వచనం నుండి తీర్పు ఉంటుంది, 11వ వచనం నుండి. ఆ తీర్పు నాకు లేకుండా చేశావు, అందరూ బట్టి స్తోత్రం అని మనం చెప్పాలి. రక్షణకర్త అయినటువంటి ఆ దేవుని మనం చూస్తూ వచ్చాం. ఆ రక్షణకర్త దేవుడు నీకు రక్షించే రక్షణ పాత్ర ఇచ్చాడు. రెండవదిగా నిత్యమైనటువంటి తీర్పు ఉంది. ఆ నిత్యమైనటువంటి తీర్పు నీకు లేకుండా, తీర్పులో నిలబడకుండా చేశాడు. ఆ తీర్పు ఇదే. కుమారుడిని విశ్వాసం ఉంచు, నీకు తీర్పు లేదు. అమ్మాయ ఈ లోకంలో ఎవరైనా సరే
ఆ కుమారుని విశ్వాసం ఉంచకపోతే నీకు తీర్పు ఉంది. తీర్పు తప్పదు. తీర్పు తప్పించుకోవాలంటే కుమారుడే నీకు సరైన. మూడవదిగా రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం రాయబడింది. తీర్పే లేకపోతే ఏంటంట? మూడవది ఏం లేదు, శిక్ష లేదు. ఇక నీకు కోర్టుకి వెళ్ళే పనే లేదు. నీకెక్కడుంది తీర్పుగా? తీర్పే లేకపోతే నీకు శిక్ష ఎలా పడుతుంది? అయ్యా నీకు ఇక నిన్ను పట్టుకున్నప్పుడే చెప్తారు నీకు తీర్పు లేదు, నీకు శిక్ష కూడా లేదు, కొట్టేసింది గవర్నమెంట్ అని కొట్టేస్తారు. నీకు తీర్పే లేదు. ఇక నీ శిక్ష వేరే వాళ్ళు భరించారు. నీ కొరకే వకల్తా, దాన్ని వకల్తా అంటారు. నీ కొరకే అడ్డుపడ్డాడు ఒక ఆయన. నీ కొరకే నీ బాధలంతా కూడా ఆయన భరించాడు. నీ పెనాల్టీ ఆయన భరించాడు. నీకు ఇక శిక్ష లేదు పో అని మనకు విడుదల కలిగించేవాడు. ఎంత మంచి దేవుడు! ఆ క్రీస్తు యేసునందే, ఆ యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారి శిలువలో మరణించడం ద్వారా మనకు రక్షణ పాత్ర. మనకు తీర్పు లేదు, మనకు శిక్ష లేదు. కనుక క్రీస్తు యేసునందు ఉంటేనే నీకు శిక్ష లేదు. ఇక నువ్వు ఎవరిలో ఉన్నా సరే, ఈ లోకంలో ఎంత మంచివాడవైనా, ఎంత గొప్పవాడమైనా, నువ్వు ఎలాంటి వాడవైనా సరే తీర్పులో నిలబడవలసినటువంటి వాడవే. అలాంటి దానవే. అమ్మాయ్యా తప్పించుకోలేవు. ధనం ఉండవచ్చు, బలము, అండబలము, కండబలము, నీకున్నటువంటి ఈ లోకంలో ఏదైనా సరే, ఈ లోకంలో ప్రాణం ఉన్నంత వరకు అన్ని విషయాల్లో తప్పించుకుంటావు. కన్ను మూయగానే ఇక్కడ కళ్ళు మూస్తావు, ఇంకో చోట కళ్ళు తెరుస్తావు. ఇక్కడ కళ్ళు మూస్తావు, ఇంకో చోట తెరుస్తావు. అమ్మాయ్యా గుర్తుపెట్టుకో, అదే తీర్పు, అదే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కథలు కాదు ఇవి, కథ కాదు. మోసపోవద్దు. కనుక మన యావత్ బాధలో బాధను తినేటువంటి ఆ ప్రభు యొక్క ప్రేమ చేతను, తాలిమి చేతను మనల్ని విమోచించాడని ఎంత చక్కని మాట రాయించాడు. ఆ క్రీస్తు ప్రభు యొక్క శిలువ ద్వారా మనను పరిశుద్ధపరిచి రక్షణ పాత్రను మన చేతులు పెట్టాడు. ఆ రక్షణ పాత్రలు ఏముందంటే చూస్తే నీకు తీర్పు లేదు, నీకు శిక్ష లేదు అని ఉంటుంది అందులో. మరొకటి చూద్దాం, చూడండి. మరి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. 20వ అధ్యాయము 6వ వచనం. పాలుగల వారు ధన్యులను, పరిశుద్ధులై ఉన్నారు. ఎస్, చాలు. ఏంటంట? రెండవ మరణం. విన్నారా? రెండవ మరణానికి అధికారమే లేదు. మరణం పొంచి ఉంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఎప్పుడైతే కన్ను మూస్తామో మరణం నుండి మృంగడానికి నోరు తెరుచుకొని అపరిమితంగా తెరుచుకున్నదని యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఉంది. మరణించగానే వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు, ధనికులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, మరి క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ లోకంలో నీవు కన్ను మూయగానే పాతాళము, మరణము అపరిమితముగా నోరు తెరుచుకొని కాచుకొని ఉంది. అయితే ఆ రక్షణ పాత్ర ఉంది. ఆ రక్షణ పాత్రలో ఏం కనబడుతుందంటే నీకు మరణము లేదు అని కనబడుతుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం! నీకు తీర్పు లేదు, నీకు శిక్ష లేదు. శిక్ష లేకపోతే ఎక్కడుంది? నీకు మరణం ఎక్కడుంది? మరణమే లేదు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఈ మర్మమును తెలుసుకోకుండా ప్రపంచంలో లోకమంతా కూడా నరకానికి, తీర్పుకు, మరణానికి, పాతాళానికి అవుతైపోతున్నారు. విడరవది కాదు. క్రీస్తు యేసునందున్న వారు ధన్యులు. యెహోవాను నమ్ముకున్నవాడు
గట్టిగా చెప్పండి. ధన్యుడు, ధన్యురాలు. నీకు ధనం ఉండవచ్చు, ధనం లేకపోవచ్చు. నీకు సరైన ఇల్లు ఉండవచ్చు, ఇల్లు లేకపోవచ్చు. అది యేసుప్రభు ఉంటే చాలు. యేసుప్రభు ఉంటే చాలు. ధన్యుడు, ధన్యురాలు. ఆ రక్షణ పాత్ర నీ ఎదుట ఉంది. నీ కొరకే యేసుప్రభు వారు పాపపు పాత్రను త్రాగాడు. నీ పాపమును యావత్ బాధనుంది. ఆ పాపపు పాత్రను త్రాగి నీకు రక్షణ పాత్ర ఇచ్చాడు. ఆ రక్షణ పాత్రలో నీకు రక్షణ ఉంది. నీకు తీర్పు లేదు, నీకు శిక్ష లేదు, నీకు మరణమే లేదు. అందరు బట్టి ప్రభువును మనం స్తుతించాలి. రెండు మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇంకేమనుంది ఆ రక్షణ పాత్రలో? చూడండి, 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను మీతో చెబుతాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీ కొరకు ఈ స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు కూడా ఉండలాగిన. అబ్బా, ఎంత మంచి మాట ఈ మాట. ఆ మాట కూడా అందులో కనబడుతుంది. ఆ రక్షణ పాత్రలో. అమ్మా భయపడద్దు, తమ్ముడు, అన్న, చెల్లి, అక్క భయపడద్దు. నువ్వు ఈ లోకం విడవగానే నీ కొరకు మరొక లోకం, మరొక రాజ్యం నేను సిద్ధపరిచా. అందులో రాయబడింది, ఇదిగో నేను వెళుచున్నాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండలాగిన మీ కొరకు ఈ స్థలం సిద్ధపరచి వెళుచున్నాను. నేను మరలా వస్తాను, నేనుండే స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ మాట కూడా అందులో ఉంది. రక్షణ పాత్రలో ఎంత ఆశీర్వాదం, ఎంతో ధైర్యం. విడారా, ఉదయకాలం పాలూరులో ఉన్నటువంటి మా ప్రియ సోదరి సోదరులారా, ఈ మర్మమును గుర్తించలేకపోతున్నారు. లోకంలో క్షణకాలికునేటువంటి సంతోషం కొరకు, ఒక పూట కూటి కొరకు, ఒక పూట కూటి కొరకు, జ్యేష్ఠత్వాన్ని తిండి కొరకు, ఒక్క పూట తిండి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, భ్రష్టుడైపోయినాడు. ఏశావు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. విడారా, ఎంత గొప్ప శాపకరమైనటువంటిది, ఎంత గొప్ప విచారకరమైనటువంటి మాట. ఒక్క పూట కూటి కొరకు, ఒక్క పూటను దేవుని కొరకు మానుకోలేకపోతున్నావు, భ్రష్టుడమైపోతావు, శాపమును గురి తెచ్చుకుంటావు. నీకున్నవన్నీ పక్కన పెట్టు. నీకు ఎన్ని కలిగి ఉన్నా యేసు ప్రభు లేకపోతే పిడారా, తీర్పు తప్పించుకోలేవు, శిక్ష తప్పించుకోలేవు, మరణం తప్పించుకోలేవు. నీ కొరకై కూడా ఒక స్థలం ఉంది, అదే నిత్య నరకం. అక్కడ 2 సంగతులు జరుగుతాయి. ఎప్పుడు 2 సంగతులు జరుగుతాయి. పళ్ళు కొరుకుట, ఏడ్చుట. పళ్ళు కొరుకుట, ఏడ్చుట, అవి 2 నిరంతరం ఉంటాయి. మరి ఇక్కడ సంతోషం, ఆనందం. ఏది కావాలి? రక్షణ కావాలా? పరలోకం కావాలా? ఇలారా, ఊరకనే గుడికి వెళ్తే సరిపోదా? మరియమ్మ, మార్తమ్మ, యోహాను, జాను, యబ్బేజు, రబ్బేజు అని పేరు పెట్టుకుంటే కుదరదా? నీ పేరును బట్టి అక్కడే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళరు ఎవరు కూడా. నువ్వు యేసయ్య అని పేరు పెట్టుకో, మరియమ్మ అని పేరు పెట్టుకో, లేకపోతే యెహోషువ పెట్టుకో, లేకపోతే మోషే అని పెట్టుకో, అబ్రాహాముని పెట్టుకో. నీ పేరును బట్టి నీకు పరలోక ప్రవేశం లేదు. నువ్వు మారుమనసు పొందావా? రక్షణ పాత్ర ఉందా నీ చేతిలో? ఆ రక్షణ పాత్రను తీసి చదువు. రక్షణ పాత్రలో ఏముంది? నీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు కాబట్టి నీకు తీర్పు లేదు. యేసుక్రీస్తులో ఉన్నావు కాబట్టి నీకు శిక్ష లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు కాబట్టి మొదటి పునరుత్థానము, మరణము లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు కాబట్టి
నీకు పరలోక రాజ్యం అని ఉంది. నీ దగ్గర ఉందా పాత్ర? అయ్యా నీ దగ్గర ఉందా? అమ్మా నీ దగ్గర ఉందా? లేకపోతే పళ్ళు కొరుకుట, ఏడ్చుట, అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ధన్యులము, ధన్యురా అంట. క్రీస్తు యేసులో మనకు భద్రత, క్షేమం ఇచ్చాడు. కనుకనే ఈ 5 ఆశీర్వాదముల రక్షణ పాత్రలో ఉన్నాయి. ఎప్పుడైనా ఆలోచించావా? సంవత్సరానికి ఒకసారి పండగ చేస్తే సరిపోదు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్కు మందిరానికి పోతే సరిపోదు. విడరా, ప్రభు నీ కొరకై యావత్ బాధలో తాను బాధను అందాడు. తాలివి చేతను ఆయన మనల్ని విమోచించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తము చేశాడు. కనుక ఉదయకాలం నా రక్షణ కర్తైనటువంటి నా దేవుని నా పూర్ణ హృదయంతో నా దేవుని నేను స్తుతిస్తాను. నా కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన నా రక్షణ కర్త అయినటువంటి నా దేవుని, జీవము గల దేవుడు, నా జీవం గల నా దేవుడు నా కొరకై ప్రాణం పెట్టాడు. నాకు రక్షణ పాత్ర ఇచ్చాడు. రక్షణ పాత్రకై ఏమి చెల్లించగలరు? ఏడాది దూడలనా? వేలాది నదులంత విస్తార తైలమా? వేల కొలది పొట్టేళ్ళ, మేకల, గొర్రెల? యజ్ఞము చేస్తావా? యాగము చేస్తావా? తీర్థయాత్రలు చేస్తావా? 100 మందికి భోజనాలు పెట్టిస్తావా? మందిరంలో అందరికీ దాన ధర్మం చేస్తావా? బట్టల ధర్మం చేస్తావా? అన్నదానం చేస్తావా? ఇవన్నీ కూడా నీ మేలు కొరకు, నీ నీతి కొరకు, నీ గొప్పతనం కొరకు చేస్తున్నావు. నీ హృదయం నా కుమారుడు, నీ హృదయం నాకిమ్ము. సామెతలు 23:27 చదివాం. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇస్తే ఇదిగో నీకు రక్షణ పాత్ర ఉంది. ఇందులో ఆశీర్వాదం ఏంటంటే నీకు తీర్పు లేదు, నీకు శిక్ష లేదు, నీకు మరణం లేదు. నీ కొరకై పరలోకంలో ఇక్కడ కన్ను ముయ్యగానే పౌలు అన్నాడదే, నేను మరణించి వెడలిపోయి నా ప్రభు దగ్గర ఉండడానికి నేను ఇష్టపడుతున్నా. ఇక్కడ కన్ను మూస్తాను, అక్కడ తెరిస్తే నా ప్రభుయే నాకు కనబడతాడు. ఇక్కడ అన్ని శ్రమలు కనపడుతున్నాయి, చెరసాలు కనపడుతున్నాయి, దెబ్బలు కనపడుతున్నాయి, బంధకాలు కనపడుతున్నాయి. అయితే నేను కన్ను మూస్తే మరలా అక్కడ తెరుస్తాను, అక్కడ నా ప్రభువే కనపడతాడు. అక్కడ నా కొరకే కిరీటం ఉంది. ఏది కావాలి? ఈ లోక సుఖము కావాలా? వెండి బంగారులు కావాలా? లోక సుఖము కావాలా? నీ ప్రభు నీ కొరకై సిద్ధపరిచాడు రాజ్యం, నీ కొరకై కిరీటం సిద్ధపరిచాడు. కనుక నా పూర్ణ హృదయంతో నా ప్రభువును సేవిస్తాను, స్తుతిస్తాను. ప్రభువా, మీరు చేసిన ఉపకారాలకై నేను దేన్ని మరవను. నాకు ఇచ్చిన రక్షణ పాత్ర ఉందే, దాన్ని బట్టి నేను మిమ్మల్ని పూర్ణ హృదయంతో, నా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తాను అని హృదయపూర్వకంగా చెప్పగలిగాను. నీ దగ్గర రక్షణ పాత్ర ఉంటే నువ్వు ఆరాధించు, లేకపోతే ఆరాధించలేవు. నీ దగ్గర రక్షణ పాత్ర ఉందా? ఆరాధించు. రక్షణ పాత్ర లేకపోతేనే నోరు మూసుకుని వెళ్ళిపోతాను. రక్షణ పాత్ర నీకు కావాలి. ఆ రక్షణ పాత్ర ఇచ్చేవాడు యేసు ప్రభువే. ఆ విధంగా ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.